ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు నామముకే యుగయుగములు తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఇవాల్టి ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీ పుస్తకం నుంచి మనం ఇవాల్టి భాగాన్ని మనం చదువుకుందాం. ఓడిపోయిన రాజ్యం. మార్కు 3:27లో బలవంతుని ముందుగా బంధింపకయే ఎవడునో అతని ఇంటిలో ప్రవేశించి అతని సామానును దోచుకొనలేడు. అతనిని బంధించిన తర్వాతనే అతని ఇంటిని దోచుకోగలడు. ప్రభువైన యేసుక్రీస్తు తాను బయల్జెబూలు శక్తితో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని పరిసయ్యులు చేసిన ఆరోపణకు సమాధానం ఇస్తూ చీకటి రాజ్యం గురించి లోతైన సత్యాలను వెల్లడించారు. మొదటగా సాతానుకు ఒక రాజ్యం ఉందని, దానికి ఒక వ్యవస్థ మరియు నిర్మాణం ఉందని ఆయన స్పష్టంగా చెప్పారు. సాతాను రాజ్యం క్రమబద్ధముగా స్థాయిల వారీగా పనిచేస్తుంది. దీనిని మనం గత అధ్యయనంలో చూసాం. అయితే ప్రభువైన యేసు మరో ముఖ్యమైన సత్యాన్ని కూడా తెలియజేశారు. మార్కు 3:27లో ఆయన బలవంతుని ఇల్లు గురించి మాట్లాడుతూ, ఆ బలవంతుడు ముందుగా బంధింపబడకపోతే అతని ఆస్తులను ఎవరు దోచుకోలేరని చెప్పారు. ఇక్కడ బలవంతుడు అంటే సాతాను. ఆ మాటల ద్వారా ప్రభువు సాతానుపై తనకున్న అధికారాన్ని వెల్లడించారు. అదే అధికారాన్ని ఆయన తన సంఘమైన మనకు అందించారు. అందుకే ఆయన ఇలా చెప్పారు: రోగులను స్వస్థపరచుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, మృతులను లేపుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి, ఉచితముగానే ఇయ్యుడి. ఇది మత్తయి 10:8లో ఉంది. మరియు ఆయన ఇలా కూడా చెప్పారు: నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. ఇది మార్కు 16:17లో ఉంది. యేసు దెయ్యాలను వెళ్ళగొట్టడం చీకటి రాజ్యంపై ఆయనకున్న అధికారాన్ని స్పష్టమైన నిదర్శనం. సాతాను తన దుష్ట శక్తుల ద్వారా ఒక వ్యవస్థతో పనిచేస్తున్నప్పటికీ అతడు ఇప్పటికే ఓడిపోయిన శత్రువు. యేసుక్రీస్తు మరణము, సమాధి మరియు పునరుత్థానము ద్వారా సాతాను మరియు చీకటి శక్తులు పూర్తిగా ఓడింపబడ్డాయి. కొలసీలకు 2:15లో యేసుక్రీస్తు ప్రధానాధికారులను మరియు అధికారులను నిరాయుధులుగాను చేసి వారిని బహిరంగముగా అవమానపరిచి వారిపై విజయోత్సవం జరిపినట్లు తెలియజేయబడుతుంది. అయితే సాతాను ఓడిపోయినప్పటికీ చరిత్ర అంతటా ఉపయోగించిన అదే వ్యూహాలతో ఇప్పటికీ పనిచేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అతడు తన అధికారాన్ని కోల్పోయాడు. అయినప్పటికీ మోసం, భయపెట్టడం మరియు మానసిక ప్రభావం ద్వారా పనిచేయడానికి యత్నిస్తున్నాడు. అందుకే నీవు దేవుని వాక్యపు వెలుగులో నడవాలి. క్రీస్తులో నీకు లభించిన విజయాన్ని, ఆయన నామములో నీకున్న అధికారాన్ని ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి. సాతానుపై నీ అధికారం క్రీస్తు సాధించిన విజయంపై ఆధారపడి ఉంది. నీవు విజయాన్ని పొందడానికి పోరాడటం లేదు, ఇప్పటికే సంపాదించబడిన విజయంలో నిలిచి ఉన్నావు. ఈ సత్యాన్ని ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకుని జీవించు. సాతానుపై మరియు అతని చీకటి దళాలపై నీకు ఆధిపత్యం ఉంది. నాతో కలిసి మీరందరూ ప్రార్థించండి. ప్రియమైన తండ్రి, సాతానుపై మరియు చీకటి శక్తులపై నాకు ఇచ్చిన విజయానికి నీకు కృతజ్ఞతలు. నేను క్రీస్తు విజయాన్ని ఎల్లప్పుడూ గుర్తించుకొని ఆయన నామములో నాకు కలిగిన అధికారాన్ని వినియోగిస్తున్నాను. శత్రువు చేసే ప్రతి కార్యము అణచివేయబడింది. క్రీస్తులో నాకు లభించిన ఆధిపత్యములోను స్వాతంత్ర్యములోను నేను నడుచుచున్నాను. ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.